వెల్కమ్ బ్యాక్ టు ఐకెఫే. బాలరెడ్డి గారు మనకు ఫస్ట్ మళ్ళీ కాలర్ రెడీగా ఉన్నారు. శ్రీనివాస్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి. గుడ్ మార్నింగ్ అండి. బాలరెడ్డి గారితో ఈ సార్ తోటి మాట్లాడాలని కాల్ చేశాను. మాట్లాడండి. చెప్పండి శ్రీనివాస్ రెడ్డి గారు. ఓకే సార్, నమస్తే అండి. నమస్తే సార్. సార్ మీ అభిమాని నేను. మీ ప్రోగ్రామ్ కాకుండా ఈ ఐ న్యూస్ కూడా కంపల్సరీగా ఈ గంట సేపు కూర్చొని 8:30 నుంచి 9:30 దాకా కంప్లీట్ గా చూస్తూ ఉంటాం ప్రతిరోజు. ముఖ్యంగా ఇటువంటి ప్రోగ్రామ్స్ చేస్తున్నందుకు ధన్యవాదాలు చెప్పాలనిపిస్తుంది ఐకేపీ న్యూస్ కి ఛానల్ కి. రెండోది ఇంటర్నేషనల్ ఫ్యామిలీ డే సందర్భంగా ఈ రోజు ఇటువంటి ప్రోగ్రామ్ మీతోటి కాంటాక్ట్ చేయడం అనేది చాలా సంతోషకరంగా ఉంది. నెక్స్ట్ ఒక ఫ్యామిలీలో మెంబర్స్ అందరూ సంతోషంగా జీవించాలి అంటే డబ్బే ప్రాధాన్యత కాదు, డబ్బే ప్రథమం కాదు. ఆ సతిమ విషయాలన్నీ ఆ ఫ్యామిలీ అంతా సంతోషంగా అన్ని విషయాలు పంచుకుంటూ ఉండటమే సంతోషం అని చెప్పని బలంగా నమ్మేటువంటి వ్యక్తి నేను. ఇదే పద్ధతుల్ని అవలంబిస్తా ఉంటాను నేను. నేను నడుచుకునేటువంటి విధానాలకి మీ ప్రోగ్రామ్ నాకు ఇంకా చాలా బలం చేకూర్చింది. ఈ విధంగా నడుచుకోవాలని చెప్పనే అటువంటి విషయానికి చాలా బలం చేకూరుతుంది. అందుకే ఇటువంటి విషయాలన్నీ అవలంబించేటప్పుడు మీలాంటి వాళ్ళు ఇటువంటి ప్రోగ్రామ్ కాంటాక్ట్ చేసేటప్పుడు వింటూ ఉంటే నేను కరెక్ట్ గా నేను నడుచుకుంటున్నానని చెప్పనే మనోధైర్యంతో ఇంకా మంచి కార్యక్రమాలు చేసుకోవడం పోవడానికి బాగా ఉపయోగపడుతుంది. డబ్బే ప్రాధాన్యత కాదు, ఎట్టి పరిస్థితుల్లో అన్ని ఉన్నప్పుడే డబ్బే జీవితం కాదు, జీవితంలో డబ్బు కూడా ఒక భాగం మాత్రమే అని చెప్పినటువంటి విషయాలు మీరు నాకు బాగా అర్థమయ్యే విధంగా మీరు కొంచెం ఇంకా సలహా చెబితే బాగుంటుందని నేను ఆశిస్తూ మీకు కాల్ చేశాను సార్. మీరు ఇంకా మంచి సలహా చెప్తే చెప్పండి నా కోసం ఇంకా ఇప్పుడు. తప్పకుండా శ్రీనివాస్ గారు. సార్ చెప్పినట్టుగా, ఎందుకంటే చాలాసార్లు మనిషికి ఒక కన్ఫ్యూజన్ ఏమిటంటే మనిషికి డబ్బు అవసరమే, డబ్బు జీవితంలో ఒక భాగం మాత్రమే, కానీ డబ్బే జీవితం కాదు అని చెప్పి చాలా బాగా చెప్పారు. ఎందుకంటే మనం చిన్నప్పుడు స్కూల్ కాంపిటీషన్స్లో ఒక స్పూన్లో చిన్న గోళీ లాంటిది పెట్టి రేస్ పెట్టేవారు. మీరు కూడా పార్టిసిపేట్ చేసి ఉంటారు. అంటే రేస్లో టార్గెట్ ఏమిటంటే మనం అల్టిమేట్గా మన గోల్ రీచ్ కావాలి. గోల్ రీచ్ అయ్యి మధ్యలో దారిలో గోళీ పడిపోతే యూఆర్ నాట్ సక్సెస్ఫుల్. అంటే అన్ఫార్చునేట్లీ అంటే మన జీవితంలో కూడా మనం విజయాన్ని సాధిస్తున్నాము. ఆ విజయాన్ని సాధించే ప్రయత్నంలో ఈ గోళీలు పడిపోతున్న గోళీ ఏమిటి? నీ భార్య కావచ్చు, నీ భర్త కావచ్చు, నీ పిల్లలు కావచ్చు. అంటే నువ్వు బాగా డబ్బు సంపాదించి నీ పిల్లలు డ్రగ్ అడిక్ట్స్ అవుతాయి. నువ్వు బాగా డబ్బు సంపాదించి ఒకరోజు నీ భార్యనో నీ భర్తనో నీకు డైవర్స్ నోటీస్ ఇస్తే, అంటే నువ్వు రేసులో విజయాన్ని సాధిస్తున్నావు, కానీ మధ్యలో పడిపోతున్న గోళీని నువ్వు పట్టించుకోవట్లేదు. ఇజ్ ఇట్ సక్సెస్? సో మరి అంటే కొంతమంది టార్గెట్ పెట్టుకుంటారు, ఎయిమ్స్ ఉంటాయి, గోల్స్ పెద్దవి ఉంటాయి. సో దానికోసం మరి అంటే దాన్ని వదిలేయాలంటారా? ఫ్యామిలీ కోసం వదిలేయకుండా నేనేమన్నాను, ఈ కన్ఫ్యూజన్ లో చాలా మంది. ఎగ్జాక్ట్లీ నేనేమన్నానంటే, ఇప్పుడు మనం ఇది ఇంతకుముందు అనుకుంటా స్పూన్లో గోళీ పెట్టుకుని మనం ప్రయాణం చేస్తున్నాం కదా, అక్కడ మనం ఏం చేయాలి అంటే మనం స్పీడ్గా పరిగెత్తి, అంటే ఎవరు ఎక్కడికి వెళ్ళినా పర్వాలేదు కానీ నేను గోల్ని అచీవ్ చేస్తాను అనుకుంటే గోళీ పడిపోయే ప్రమాదం ఉంది. కానీ నువ్వు కొంచెం బ్యాలెన్స్గా వెళ్తే అంతే కదా. అంటే లైఫ్లో విజయం అంటే బ్యాలెన్స్గా వెళ్ళడం. వాట్ ఈస్ ద బ్యాలెన్స్? బ్యాలెన్స్ అంటే బ్యాలెన్సింగ్ యువర్ ప్రొఫెషన్, యువర్ కెరీర్. పరిగెత్తడం కన్నా అచీవ్ చేయడం కన్నా ఒక నిమిషం లేట్గా నేను నా గమ్యాన్ని చేరినా నేను అంటే నా ప్రయాణంలో నేను నా కుటుంబ సభ్యులను కోల్పోకూడదు. నేనేమంటున్నానంటే అది మళ్ళీ కాంపిటీషన్ అంటే కాంపిటీషన్లో ఇప్పుడు మీరు ఏమంటే మనం వీఆర్ ఇన్ ర్యాట్ రేస్. మనం ఎలుకల పందెంలో మనం గెలవచ్చు. యూ మే విన్ ద రేస్ బట్ యూ రిమైన్ ఎ ర్యాట్. బీ ఇన్ ద లయన్ రేస్. యూ మే లూజ్ ద రేస్ బట్ యూ విల్ బి ఎ లయన్. అంతే కదా. అంటే ఈ ఎలుకల పందెంలో పరిగెత్తి ఎలుకగా మిగిలిపోకూడదు కదా, గెలిచిన ఎలుకగా మిగిలిపోతాం కదా. అందుకని కాంపిటీషన్ అనేది ఆల్వేస్ స్ట్రెస్ఫుల్, రైట్? రన్ యువర్ ఓన్ రేస్, యూ విల్ బి ద విన్నర్. మనకి ఆంజనేయులు కర్నూలు నుండి కాలర్ రెడీగా ఉన్నారు. ఆంజనేయులు గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి. మ్యారేజ్ 10 years అయింది సార్. ఓకే. 2 పిల్లలు ఉన్నారు. ఓకే. నేను మ్యారేజ్ అయిన మొదటి రోజు కూడా మా మిస్సెస్ తో ఒక మాట చెప్పాను సార్. ఓకే. మీరు ఇంట్లో ఫైట్ చేయండి, నేను బయట ఫైట్ చేస్తాను. ఓకే. ఈ రోజు ఒక పని చేస్తే 1 నిమిషం పట్టిందంటే రేపు 59 సెకండ్లు ఎందుకు అవ్వటం లేదు? ఓకే. ఎందుకు చేయకూడదు? ఓకే. ఈ రెండింటిని జీవితంలో అన్వయించుకోమని నేను మా మిస్సెస్ కి చెప్తూ ఉంటాను సార్ ఎప్పుడు. ఓకే. ఓకే. నేను ఇప్పుడు 11th year రన్నింగ్ సార్ మా మ్యారీడ్ లైఫ్. ఓకే అండి. 10 years బ్యాక్ లోనే ఉన్నాను సార్. అంటే మీ సమస్య ఏంటి కొంచెం క్లియర్ గా చెప్పండి. నేనేమంటున్నానంటే సార్, మా మిస్సెస్ కి మీరు ఇంటి బాధ్యత అంతా మీరు తీసుకోండి. ఇంట్లో కూరగాయలు కూడా మీరే కొనుక్కోండి. నేను అసలు కూరగాయలు కొనుక్కోవడం కూడా నేర్చుకోను అని చెప్తాను సార్. నా జీవితాంతం నేను మీ మీదనే డిపెండ్ అయ్యి ఉండాలి. ఓకే.
ఇండిపెండెన్సీ కాదు నాకు కావాల్సింది, ఇంటర్ డిపెండెన్సీ కావాలి అని చెప్తుంటాను మా మిస్సెస్. అవును. కానీ ఆమె రియాక్ట్ అవుతున్నాను, నేను అన్ని మారుతున్నాను చేస్తున్నాను అంటున్నారు సార్. కానీ నాకెందుకో 10 years బ్యాకే ఉన్నట్టే అనిపిస్తుంది సార్ నాకు. ఫైన్, ఓకే. అది ఎందువల్లంటారు సార్? ఎస్ సార్, థ్యాంక్ యూ అండి. మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు. ఇక్కడ సమస్య ఏమిటంటే, అంటే ఇక్కడ దిస్ ఈజ్ యువర్ రోల్, నువ్వు ఈ పని చేయాలి, నేను ఈ పని చేయాలి అంటే ఇంటర్ డిపెండెన్స్ అని సార్ అంటున్నారు. కానీ ఇంటర్ డిపెండెన్సీ ప్రాక్టికల్గా ఎక్కడుంది చెప్పండి? అంటే నేను నా పని చేస్తాను, నువ్వు నీ పని చేయి, అదొకటి. ఇక్కడ ఏమిటంటే ఫ్యామిలీలో కూరగాయలు ఇవన్నీ మీరు చేయండి, లేకపోతే నేను నా పని చేస్తాను, తప్పేం లేదు అందులో. కానీ ఒకటి ఏమిటంటే ఒకరినొకరు మ్యూచువల్గా రెస్పెక్ట్ చేయడం నేర్చుకోవాలి. అంటే సర్దుకుపోయే తత్వం అనేది మనం ఇద్దరం కలిసి చేయాలి. నా పనులు నేను చేయొచ్చు, నీ పనులు నువ్వు. ఇప్పుడు నేను అద్భుతంగా మాట్లాడొచ్చు, కానీ మా ఆవిడ చేసినంత బాగా నేను కాఫీ చేయగలనా? అంటే ఏమిటంటే నేను నిన్ను రెస్పెక్ట్ చేసిన, నువ్వు కాఫీ చేయగలగడానికి నేను నిన్ను రెస్పెక్ట్ చేస్తే నేను బాగా మాట్లాడిన దానికి ఆవిడ కూడా నన్ను రెస్పెక్ట్ చేస్తుంది. ఈ మ్యూచువల్ రెస్పెక్ట్ అంటే నేను నిన్ను, నువ్వు నన్ను అప్రిషియేట్, నీ పని ఇది నా పని ఇది అని మనం ఇద్దరి మధ్య గోడలు కట్టుకోవడం కన్నా మనం ఇద్దరం కలిసి ఎలా బతకాలని ఆలోచించాలి. నెంబర్ 1. నెంబర్ 2 ఏమిటంటే మ్యూచువల్ రెస్పెక్ట్. ఇంకోటి ఏంటంటే సార్ చెప్పినట్టుగా బయట నేను యుద్ధం చేస్తాను, ఇంట్లో నువ్వు యుద్ధం చేయి, ఇది బాగానే ఉంది. కానీ ఈ యుద్ధాలు చేయడం కాదు, మన జీవితంలో మనం యుద్ధాలు చేయడం కాదు, మనం ఎలా శాంతిని సాధించాలని మనం ఆలోచించాలి. ఎందుకంటే ఈ ఇద్దరం యుద్ధాలు చేయడం అనే మాటనే బహుశా డిస్టర్బెన్స్ని క్రియేట్ చేస్తుందేమో. ఎందుకంటే శాంతి ఎలా వస్తుందంటే ఒకరిని ఒకరు గౌరవించడం వల్ల శాంతి వస్తుంది. నేను నిన్ను, నువ్వు నన్ను గౌరవించడం వల్ల శాంతి వస్తుంది. నెంబర్ 2 ఏమిటంటే చాలాసార్లు చాలా కుటుంబాల్లో జరిగేది ఏమిటంటే భార్యాభర్తల మధ్య కొన్ని ఇటువంటి చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఎక్కడ వస్తాయంటే ఒకరిని ఒకరు మ్యూచువల్ రెస్పెక్ట్ అంటే ఏమిటంటే కొన్ని సెన్సిటివ్ ఏరియాస్ ఉంటాయి ప్రతి మనిషికి. నేను నిన్ను విమర్శించిన మీరు తట్టుకోవచ్చు, కానీ నేను మీ అమ్మ నాన్నని విమర్శిస్తే మీరు తట్టుకోలేకపోవచ్చు. అంటే కొన్ని సెన్సిటివ్ ఏరియాస్ ఏంటంటే మీరు అమ్మ నాన్నని కోపం వచ్చినప్పుడు భార్య భర్త తాలూకు అమ్మ నాన్నని విమర్శిస్తుంది, భర్త భార్య తాలూకు అమ్మ నాన్నని విమర్శిస్తారు. అంటే ఇటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులను విమర్శించడం కానీ, అంటే ఇటువంటి సెన్సిటివ్ ఏరియా. ఇంటర్ రిలీజియస్ మ్యారేజ్ అనుకోండి, మత విశ్వాసాలు వేరువేరుగా ఉంటాయి. నేను మీ మతాన్ని విమర్శించడం కానీ, మీరు నా మతాన్ని విమర్శించడం కానీ, అంటే ప్రతి మనిషికి కొన్ని సెన్సిటివ్ ఏరియాస్ ఉంటాయి. వీటిని ఎట్లా అంటే తెలివైన కుటుంబ సభ్యులు ఎప్పుడు కానీ సెన్సిటివ్ ఏరియాస్ని ఐడెంటిఫై చేసి వాటిని టచ్ చేయకుండా ఉండాలి. ఎట్లా టచ్ చేయకూడదు అంటే ఉదాహరణకి ఎప్పుడైనా ఇద్దరు మనుషుల మధ్య కోపం వచ్చినప్పుడు, ఘర్షణ వచ్చినప్పుడు దురదృష్టం ఏమిటంటే ఎస్పెషల్లీ న్యూక్లియర్ ఫ్యామిలీస్లో ఎమోషనల్గా డిస్టర్బ్ అయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళని ఓదార్చడానికి ఇంట్లో కుటుంబ పెద్దలు లేరు కాబట్టి ఇద్దరు ఏం చేస్తారు, వీళ్ళు ఒక రూమ్లో వాళ్ళు ఇల్లు పెద్దగా అయిపోయాయి, చెరో రూమ్లో పడుకుంటారు. అంటే ఇద్దరు నేను ఎందుకు మాట్లాడాలి ముందు అంటే నేను ఎందుకు మాట్లాడాలని ఒక ఎమోషనల్ అంటే ఒక ఈగో, వాళ్ళ అహం అడ్డొస్తుంది. కానీ నేను చెప్పేది ఏమిటంటే సైలెన్స్ ఈజ్ ద బిగ్గర్ ఫార్మ్ ఆఫ్ వైలెన్స్. ఈ ప్రపంచంలో అన్నింటికంటే పెద్ద వైలెన్స్ ఏమిటంటే సైలెన్స్. ఎందుకంటే సైలెన్స్ వల్ల సమస్యలు పరిష్కారం కావు. అంటే కమ్ బ్యాక్ టు ది డైలాగ్. అసలు ఎందుకు మన మధ్య సమస్య వస్తుంది, నేను చేస్తున్న పొరపాటు ఏమిటి, నువ్వు చేస్తున్న పొరపాటు ఏమిటి, ఒక్కసారి కనుక మనం ఇద్దరం డైలాగులో కనుక ఎంటర్ అవుతే చాలాసార్లు మన సమస్యలు పరిష్కారం అవుతాయి సైలెన్స్ వల్ల. అందుకని మనం ఏమంటామంటే సైలెన్స్ కిల్స్ ద రిలేషన్షిప్. నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ చూస్తున్న చాలా మంది కుటుంబాలు కూడా అనుకోవచ్చు, అంటే భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని చూస్తుంటే చూడు కొంచెం నేర్చుకో ప్రోగ్రామ్ చూసాను ఎవరైనా అన్నారనుకోండి, అంటే ఏమిటి ఐఎమ్ ఆల్ రైట్, ఐఎమ్ ఆల్ రైట్. అంటే ది మూమెంట్ యూ థింక్ యూ ఆర్ ఆల్ రైట్, యూ మే బి ద రీజన్ బిహైండ్ ద ప్రాబ్లం. రైట్, నేను రైట్ అని ఈ ప్రపంచంలో ఏ మనిషి ఎప్పుడు అనుకోకూడదు. మన ఇద్దరి మధ్య గొడవ వస్తుందంటే నాలో ఏమైనా మార్పు అవసరమా అని ఈ ప్రపంచంలో ప్రతి ఇద్దరు మనుషులు ఆలోచిస్తే ప్రతి కుటుంబం స్వర్గసీమలా మారుతుంది. ఎందుకంటే మనిషికి చాలా తెలివితేటలు ఉన్నాయి. తెలివితేటల వల్ల ఒక బ్రహ్మాండమైన లాజిక్ బిల్డ్ చేస్తాడు. ఎటువంటి లాజిక్ బిల్డ్ చేస్తాడు మనిషి అంటే తను ఏ తప్పు చేసినా తన తప్పును తప్పు కాదని ప్రూవ్ చేసుకునే లాజిక్ బిల్డ్ చేస్తాడు. ఎలా ఉంటుందంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఆవిడ ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తుందట. రోజు 5:30కి ఇంటికి వస్తుంది. ఆవిడకి ఇద్దరు కొడుకులకి ఏంటంటే స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్ 4:30కి ఇంటికి వస్తారు, రాగానే హోంవర్క్ కంప్లీట్ చేయాలి, హోంవర్క్ అయిపోతే టీవీ చూస్తూ కూర్చోవచ్చు. ఒకరోజు ఆవిడ 5:30కి ఇంటికి వచ్చింది, బెల్ కొట్టగానే పెద్ద అబ్బాయి వెళ్ళి డోర్ తీశాడు. ఇంట్లోకి ఎంటర్ కాగానే ఆవిడ కనిపించిన దృశ్యం ఏమిటంటే ఎదురుగా ఉన్న కిటికీ అద్దం పగిలిపోయి కనిపించింది. ఆవిడ బాగా అప్సెట్ అయిపోయింది, ఎందుకంటే పెద్ద అద్దం పగిలిపోయింది కదా, అప్సెట్ అయిపోయింది. కానీ ఇమ్మీడియట్గా కోపాన్ని ప్రదర్శించకుండా అడిగింది, నాన్న అద్దం ఎట్లా పగిలింది? డోర్ తీసిన పెద్ద అబ్బాయి చేతులు కట్టుకొని సిన్సియర్గా చెప్పాడు, అమ్మ తమ్ముడు పగిలికొట్టాడని. అమ్మకు తెలుసు అద్దం కనుక పగిలితే పెద్దవాడితో పగిలే ఛాన్సెస్ చాలా ఎక్కువ, వీడు చాలా మిస్చివస్ ఫెలో, ఇంట్లో అమ్మ లేకపోతే ఫుట్బాల్ క్రికెట్ అన్నీ ఆడతాడు. అప్పుడు ఆవిడ అడిగింది, నాన్న తమ్ముడు పగిలికొట్టాడు కదా పర్వాలేదు, కానీ వాడు ఎట్లా పగిలికొట్టాడో చెప్పరా నాన్న అంది. అప్పుడు వీడు చెప్పాడు, మమ్మీ నేను రాయి విసిరేసాను కానీ వాడు తప్పించుకున్నాడు మమ్మీ అన్నాడు. అంటే రాయి నేను విసిరేస్తాను, వాడు తప్పించుకోవడంలో అద్దం పగిలిందంటే వాని లాజిక్ ఏమిటంటే తమ్ముడే కదా అద్దం పగిలికొట్టింది, నేను ఈరోజు మన తల పగలగొడదాం అనుకున్నాను, వాడు తప్పించుకోవడం వల్ల అద్దం పగిలింది. అంటే రాయి నేను విసిరేస్తాను కానీ అద్దం పగిలితే నిన్ను బ్లేమ్ చేస్తాను అనే లాజిక్తో మనిషి ఎప్పుడైతే ఆపరేట్ చేస్తాడు, ఐఎమ్ ఆల్వేస్ రైట్ అనే లాజిక్తో ఆపరేట్ చేస్తే ఇల్లులో డిస్టర్బెన్సెస్ వస్తాయి. దయచేసి ఎదుటి మనిషిని గౌరవించడం నేర్చుకోండి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ బాలరెడ్డి గారు.
థ్యాంక్స్ ఫర్ కమింగ్. చూసారు కదా, మీరు సక్సెస్ అవ్వాలంటే మీరు ఏదైనా గోల్ పెట్టుకున్నారో, మీ ఎయిమ్ ఏదైనా ఉందో దాంట్లో మీరు సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ ఫ్యామిలీ లైఫ్లో సక్సెస్ అవ్వండి, తర్వాత ఈజీగా మీరు దాన్ని సక్సెస్ అవ్వచ్చు అని బాలరెడ్డి గారు అంటున్నారు. ఇది ఇవాళ ఐకెఫే. రేపటి ఐకెఫేలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఐ న్యూస్. సహకారం మగడంటే మమకారం, ఇల్లు స్వర్గసీమ, ఇంటి పేరు ప్రేమ, ఇల్లు స్వర్గసీమ.